టీడీపీ కోసం రంగంలోకి దిగారు నందమూరి లక్ష్మీ ప్రణతి. జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి తెలుగుదేశం పార్టీ ప్రచారం కోసం మరి ఎంతో చక్కగా అయితే ముందుకొచ్చింది. సో టీడీపీ పార్టీ కోసం అయితే రంగంలోకి దిగిందట నందమూరి లక్ష్మీ ప్రణతి. సో తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేయడానికి ఆమె వస్తున్నట్టుగా తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీలోకి తనని తీసుకునెళ్తే ఇప్పుడు ఎంతో చక్కగా కారులో ప్రశాంతంగా మనకు రై రైమంటూ సౌండ్లు వినిపించే రేంజ్‌లో బస్సు యాత్రలు, కారు యాత్రలు, సైకిల్ యాత్రలు చేస్తున్నారు. రాజకీయం రసవత్తరంగా మారుతున్న ఈ తరుణంలో 2024 ఎలక్షన్స్‌కి కేవలం ఒక్క నెలే ఉంది. అందుకే టీడీపీ కోసం ఇప్పుడు నందమూరి ప్రణతి దిగినట్టుగా అయితే తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్‌ని ఎలాగో రాజకీయాల్లోకి తీసుకురాలేకపోతున్నారు. కనీసం ప్రణతినన్నా రమ్మని చెప్పాలని వెళ్లి అడిగేసరికి సుహాసినికి ప్రణతినిచ్చి పంపించారట. సో, తనని చాలా జాగ్రత్తగా అయితే మరి చూసుకోవాలని ఇంకా ఎన్నో బాధ్యతలనిచ్చినట్టుగా అయితే తెలుస్తోంది. ఇంత అవసరమనంటే అవసరమే కదా మరి! ఎంతైనా సరే తనకి సంబంధించిన ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకునేది ఆవిడే అంటూ చెప్తూ ఉంటారు. సో, అందుకే లక్ష్మీ ప్రణతి ఎన్టీఆర్‌కి సంబంధించి ఒక ఆత్మ లాంటిది. జూనియర్ ఎన్టీఆర్ ఎలాగో సినిమా కమిట్స్‌మెంట్ వల్ల రాజకీయాల్లోకి రాలేకపోతున్నారని, అందుకే ఎన్టీఆర్ బదులుగా లక్ష్మీ ప్రణతి వచ్చి తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేయాలని నిర్ణయించుకుందని తెలుస్తోంది. ఏదోలా ప్రణతి వచ్చిందంటే ఎన్టీఆర్ సపోర్ట్ ఉన్నట్టే కదా! అలాంటప్పుడు ఎన్టీఆర్ అభిమానులు కూడా సంతోషంగా ఉంటారు కదా! సో, కాబట్టి ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ గురించి లక్ష్మీ ప్రణతి వచ్చేసరికి అందరూ చాలా సంతోషపడుతున్నారు. లక్ష్మీ ప్రణతి తెలుగుదేశం పార్టీ కోసం ప్రచారంలో భాగంగా ఎక్కడ, ఏ ప్రాంతాల్లో పర్యటిస్తుందన్న వివరాలపై ఇంకా మనకు మెలకువ రావాల్సి ఉంది.